అనిపించింది 4 సంవత్సరాల అన్ని బాగా చేశారు. గెలుస్తాడా మరి ఈసారి? తప్పనిసరిగా గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మాకు గెలవాలి, మాకు రావాలి, అన్నే రావాలి. అన్నే రావాలంటారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు పొందిన లబ్ధి ఏంటంటారు? మేము రుణమాఫీ అన్నిట్లో మేము సహాయపడతాము. 18,000 అన్నిట్లో లబ్ధి పొందాము. మాకు అమ్మఒడి పథకం అన్ని వచ్చినాయి. మాకు జగన్ చేత అన్ని వచ్చినాయి. మేము జగన్ గెలుస్తాం తప్పనిసరిగా వస్తారన్న. మరి మీకు నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయి రెడ్డి గారు ఇక్కడ గెలవగలరంటారా? వస్తాడు ఆయన కూడా. విజయసాయి రెడ్డి ఖచ్చితంగా గెలవాలండి, గెలవాలి. జై విజయసాయి రెడ్డి, జై జై గెలవాలండి, గెలవాలి. జై జై జగన్. విజయసాయి రెడ్డి గారికి జనాల్లో వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఆయన ఎంపీ అభ్యర్థిగా గెలవలేరు అన్నారు కదా. ఏమి లేదు, పోటీ లేదండి. జగన్ మాకు కావాలండి. ఎంపీగా మేము ఎన్నుకుంటామండి ఆయన్ని. పార్లమెంట్ గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మేము అభ్యర్థి మేము ఎన్నుకుంటామండి ఆయన్ని. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాకు కావాలండి. ఇంతవరకు నెల్లూరు ప్రజలకు ఆయన చేసింది ఏమి లేదు. విజయసాయి రెడ్డి వల్ల ఉపయోగాలు ఏంటి అసలు నెల్లూరు ప్రజలకి? అవన్నీ మాకు అవసరం లేదండి. మాకు మెంబర్ పార్లమెంట్ ఆయనే కావాలండి. విజయసాయి రెడ్డి కావాలండి. మాకు సర్వే రిపోర్ట్లు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని మాట్లాడుతున్నారు చాలా మంది. నాన్ పోలింగ్ మాకు అవసరం లేదండి. లోకల్ పోలింగ్ మాకు ఇంపార్టెంట్ అండి. మాకు జై జగన్ అండి. నాన్ పోలింగ్ అవసరం లేదండి. సర్వేలు ఎన్ని చెప్పినా మాకు మా ప్రజల మీద మాకు నమ్మకం ఉందండి. మాకు విజయసాయి రెడ్డి గెలుస్తాడండి నెల్లూరు. అది విజయసాయి రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడు. ప్రజలకు మంచి చేయాలన్నారు కదా. పొలిటికల్ గా ఇంపార్టెంట్ మ్యాన్, బిజినెస్ గా ఇంపార్టెంట్ మ్యాన్ అండి. మాకు విజయసాయి రెడ్డి కావాలండి. మాకు అయితే కావాలా? విజయసాయి రెడ్డి గారికి ఎంత మెజారిటీ రావచ్చని మీరు అనుకుంటున్నారు సుమారుగా? దాన్ని బట్టి మెజారిటీ పోలింగ్ అది 100కి 80% గ్యారంటీ అండి. అది కోవూరు ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటారు? అది 50% ఓకేనండి. ఆయనకి 50% అండి, అంతేనండి. ఆయన మాకు విజయసాయి రెడ్డి 80% గ్యారంటీ. ప్రజల్లో